వెల్కమ్ టు మన ఎడ్యుకేషన్. నేను మీ ఎంఎన్ఆర్. మన ఎడ్యుకేషన్ ప్రజెంట్ చేసినటువంటి ద మ్యాథ్ కోడర్స్లో భాగంగా ఇప్పటి వరకు మనము ఆర్టిస్ట్ చూసాము, స్ప్రైట్ ల్యాబ్లో చూసాము, చిన్న చిన్న గేమ్స్ క్రియేట్ చేసాము. వీటి ఇంపాక్ట్ బాగా పనిచేస్తుందండి. చాలామంది చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి మాకు పంపిస్తూ ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. అదే ఉత్సాహంతో ద మ్యాథ్ కోడర్స్ అనే పేరుకు తగ్గట్టుగా మ్యాథమెటిక్స్ అప్లికేషన్స్ని కూడా మీకు కొంచెం టేస్ట్ చూపిద్దామని అనుకుంటున్నాము. మరొక్కసారి ఒక చిన్న పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కోడింగ్ అనగానే గేమ్ తయారు చేస్తాను, యానిమేషన్స్ చేస్తాము, స్టోరీ టెల్లింగ్లు చేస్తాము, ఆర్టిస్ట్ లేదంటే డిజైన్స్ చేస్తాము, మొబైల్ యాప్స్ చేస్తాము అనేటువంటి పాయింట్స్ మాత్రమే కాకుండా మ్యాథమెటిక్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింది అనే విషయాన్ని గమనించండి. ప్యారలల్గా మ్యాథమెటిక్స్ అప్లికేషన్స్ సంబంధించినటువంటి కోడింగ్ కూడా మనం నేర్చుకోగలిగినట్లయితే కోడింగ్లో మనకి పర్ఫెక్షన్ చాలా బాగా వస్తుంది. అందు ఎటువంటి డౌటు లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మ్యాథమెటిక్స్ మీద కూడా ఫోకస్ చేద్దాం. సో ఈరోజు మ్యాథమెటిక్స్లో భాగంగా చిన్నగా మన నంబర్స్ మీద చిన్న అప్లికేషన్స్ చూపిస్తాను. సింపుల్ అప్లికేషన్. మరి రెడీనా? ఓకే, లెట్స్ స్టార్ట్. code.orgలో ఎంటర్ అయిపోదామండి. ఎస్. సో ఈ code.orgలో మనకి బై డిఫాల్ట్ ఉండేటువంటి మేక్ న్యూ స్ప్రైట్ డిలీట్ చేసేసాను. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నది సింపుల్గా చూడండి. ఒక్కసారి లూప్స్లోకి వెళ్ళి మనకి రిపీట్ అనేది మనకి ఇంతకుముందు ఆల్రెడీ ఆర్టిస్ట్లో చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఫర్ లూప్ అనేది ఇక్కడ మనం నేర్చుకుందాం. సింపుల్గా అటాచ్ చేసేసాము. సో ఫర్ కౌంటర్ ఫ్రమ్ 1 to 10 కౌంట్ బై 1 అంటే కౌంటర్ అనేటువంటి ఒక వేరియబుల్ 1 నుంచి 10 వరకు నెంబర్స్ని తీసుకుంటూ ఎలా తీసుకోమని అడుగుతున్నాము? కౌంట్ బై 1 అంటే ఒక్కొక్కటి కౌంట్ చేసుకుంటూ 1 + 1 2 2 + 1 3 ఈ విధంగా కౌంట్ చేసుకుంటూ 10 వరకు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళమనేది ఈ లూప్ యొక్క అప్లికేషన్. ఇప్పటికీ సో అది నిజంగా కౌంట్ చేసిందా లేదా చూద్దామంటే ఒక్కసారి కింద టెస్ట్ అనేటువంటి కేటగిరీ ఉంది చూడండి. టెస్ట్ దీంట్లో ప్రింట్ అనేటువంటి ఆప్షన్ ఉంది చూడండి. స్టార్టింగ్లో ఆ ప్రింట్ అనేటువంటి బ్లాక్ డ్రాగ్ చేసి ఇన్సైడ్ ఫర్ లూప్ యూజ్ చేసేద్దాం. ఓ ఏమి రాలేదని చూస్తున్నారా? ఇంకా ఏం చేయలేదండి. మనం చిన్న ప్రయోగం చేయాల్సి ఉంది, చేసేద్దాం. ఆ ప్రింట్ పక్కన ఉన్నటువంటి సబ్ బ్లాక్ ఉంచండి, టెస్ట్ బ్లాక్. అది మనం ఇంతకుముందు కూడా చూసాం. టెస్ట్ దాంట్లో రాసినట్లయితే అది యాజ్ ఇట్ ఈజ్గా డిస్ప్లే చేస్తుంది అని. ఆ టెస్ట్ బ్లాక్ని తీసేసి డిలీట్ చేద్దాము. ఎస్. ఇప్పుడు ఒక్కసారి వేరియబుల్స్లోకి వెళ్ళి చూడండి, కౌంటర్ అనేటువంటి వేరియబుల్ ఉంది లాస్ట్ బ్లాక్లో. ఆ కౌంటర్ ఉన్నటువంటి వేరియబుల్ యాజ్ ఇట్ ఈజ్గా డ్రాగ్ చేసి ఒక్కసారి చూసుకోండి, ఆల్రెడీ వచ్చేసాయి మనకి. ఒక్కసారి ఆ పైన ఉన్నటువంటి ప్లస్ దగ్గర క్లిక్ చేస్తే మనకి డ్రాప్ డౌన్ వస్తుంది, స్క్రోల్ బార్ వస్తుంది చూడండి. ఆ ప్లస్ దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే రైట్ సైడ్ కార్నర్లో ప్లస్ ఉంది, దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే స్క్రోల్ బార్ వస్తుంది. ఆ స్క్రోల్ బార్ని మూవ్ చేస్తుంటే లెఫ్ట్ సైడ్లో మీరు చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 నెంబర్స్ డిస్ప్లే వచ్చేసాయి. సో ఆఫ్ కోర్స్ మీకు డౌట్ రావచ్చు, సార్ స్క్రీన్ ఆఫే వస్తుంది, మిగతా ఆఫ్ ఏంటి అనేది. ఇది ఎగ్జాక్ట్గా టోటల్గా మ్యాథ్ అప్లికేషన్ సంబంధించినటువంటి కేటగిరీ కాదు. ఇది మెయిన్గా గేమింగ్కి కానీ లేదంటే స్టోరీ టెల్లింగ్కి కానీ సంబంధించినటువంటి అప్లికేషన్ చేసేది స్ప్రైట్ ల్యాబ్. దీంట్లోనే మనం చిన్నగా కొంచెం మ్యాథ్ అప్లికేషన్స్ కూడా మీకు నేర్పిస్తున్నాము. తర్వాత యాప్ ల్యాబ్లోకి వెళ్ళిన తర్వాత మ్యాథ్ అప్లికేషన్స్ని బ్యూటిఫుల్గా మనం ప్రాక్టీస్ చేద్దాము. ఇప్పటికీ సింపుల్ మ్యాథ్ అప్లికేషన్సే కాబట్టి ప్రాక్టీస్ చేసేద్దాం. రైట్. సో ఇప్పుడు 1 to 10 నెంబర్స్ వచ్చేసాయి. ఒకవేళ ఇంకా ఎక్కువ నెంబర్స్ కావాలనుకుంటున్నారా? ఓకే, 1 to 10లో 10 అనే నెంబర్ని చేంజ్ చేద్దాం. ఎంతవరకు కావాలి? ఓకే, 20 వరకు చూద్దాం అనుకుంటున్నారా? 20. క్లిక్ ఆన్ రన్. అసలు మ్యాథ్ అప్లికేషన్స్ మనం క్లిక్ ఆన్ రన్ అవసరం లేదండి. ఇప్పటికీ సింపుల్గా మనం ఇన్పుట్స్ ఇస్తుండగానే ఆటోమేటిక్గా మన అవుట్పుట్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ప్లస్ మీద క్లిక్ చేసి స్క్రోల్ బార్ చూడండి, 1 2 3 4 లెఫ్ట్ సైడ్లో 20 వరకు మనకు నంబర్స్ డిస్ప్లే వచ్చేసాయి. యా, ఇంకెంతకంటే ఏముంది సార్? ఇదే బ్లాక్ యూజ్ చేస్తూ మనం ఎన్ని రకాల నెంబర్స్ని మనం డిస్ప్లే చేయొచ్చో, టైప్స్ ఆఫ్ నెంబర్స్ని ఎన్ని రకాలుగా మనం డిస్ప్లే చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ఓకే, చిన్నప్పుడు మనం నేర్చుకుని ఉంటామండి స్కిప్ నెంబర్స్. మనం ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి వచ్చేటప్పుడు ఫస్ట్ క్లాస్లో సమ్ నెంబర్స్, యూకేజీలో కూడా కొన్ని స్కూల్స్లో స్కిప్ నెంబర్స్ చూపిస్తారు. ఆ స్కిప్ నెంబర్స్ని ఒక్కసారిగా మనం ట్రై చేద్దాం. స్కిప్పింగ్ 3 1 to 20లో 3ని స్కిప్ చేస్తూ నెంబర్ని మనము ఎలా వస్తాయో చూద్దాం. సో సింపుల్గా కౌంట్ బై 1 అనేది ఉంది చూడండి, అక్కడ 1ని డిలీట్ చేసి 3 తీసుకుందాం. నౌ ఒక్కసారి అవుట్పుట్ చూడండి. ప్లస్ మీద క్లిక్ చేసి ఆ స్క్రోల్ బార్ని కనుక మనం చూసినట్లయితే స్టార్టింగ్ నుంచి
ఎస్ 1, తర్వాత 3 స్కిప్ అయ్యింది 4, 3 స్కిప్ అయ్యింది 7, 3 స్కిప్ అయ్యి 10, 3 స్కిప్ అయ్యింది 13. ఈ విధంగా మనకి 3 చొప్పున స్కిప్ అవుతూ వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఒకవేళ మనం 5 స్కిప్ చేయాలనుకుంటే 5 స్కిప్ చేయొచ్చు. ఎస్ 1, 6, 11, 16. ఈ విధంగా మనకి ఎలా కావాలంటే అలా. ఆఫ్ కోర్స్ 1 నుంచి 20 తీసుకోవాలని రూల్ ఏమీ లేదు. ఇక్కడ మినిమం నెంబర్ని చేంజ్ చేయొచ్చు, మ్యాక్సిమం నెంబర్ని చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 85 నుంచి 100 వరకు లేదా 115 వరకు ఉన్నటువంటి నెంబర్స్లో స్కిప్ 5 తీసుకోవాలనుకున్నాను అనుకోండి. సో ఇనిషియల్ 1 ఉంది కదా, 1ని డిలీట్ చేసి 85 తీసుకుందాం. అలానే 230 ఉంది కదా, ఆ 30 నుంచి 115 తీసుకుంటాను నేను. 115 ఆర్ 150 ఎలాగైనా ఓకే మనకి. కౌంట్ బై 5. ఇప్పుడు చూడండి ఒక్కసారి నంబర్స్ మొత్తం స్క్రోల్ చేసి చూడండి. 85 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 85, 90, 95 అంటే మల్టిపుల్స్ ఆఫ్ 5 ఇండైరెక్ట్గా చెప్పాలంటే. సో మనకు కావాల్సిన విధంగా మనం నంబర్స్ని ప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే సార్ బాగానే ఉంది, నాకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ కావాలి, అది కూడా అప్ టు 30 ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్ కావాలనుకుందాము. అప్పుడు ఎలా చేస్తాము? ఓకే, ఫ్రమ్ 85 ఉంది కదా, ఆ 85ని 0 చేసేద్దాం. 1 కాదండి 0, ఎందుకంటే 0 కూడా ఈవెన్ నెంబర్ కింద కన్సిడర్ చేస్తాం కదా. సో 0 నుంచి 30 తీసుకుంటాను నేను. 0 to 30 కౌంట్ బై 2, ఎందుకంటే మనకు కావాల్సిన ఈవెన్ నెంబర్స్ కదా. కౌంట్ బై 2 ఒక్కసారి చూడండి, స్క్రోల్ అప్ చేసేసి ప్లస్ తీసుకొని ఎస్ 0, 2, 4, 6 స్క్రోల్ డౌన్ చేస్తూ ఉన్నట్లయితే 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30 ఈవెన్ నెంబర్స్ వచ్చేసాయి. మరి ఆడ్ నెంబర్స్ చూద్దాం అవి కూడా. ఓకే, 0 to 30 కౌంట్ బై వద్దండి 1 నుంచి తీసుకుందాము. ఫస్ట్ నెంబర్ మనకు ఆడ్ నెంబర్తో స్టార్ట్ చేసుకుందాం. 1 to 30 కౌంట్ బై 2. ఇప్పుడు చూడండి ఎస్ వచ్చేసాయి కూడా. 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17 అంటే మనం ఇక్కడ ప్రత్యేకంగా కోడ్ రాయలేదండి. ఆర్టిస్ట్లో మనం ఏ విధంగా అయితే ఫంక్షన్స్ అనే బ్లాక్ని అప్లై చేసామో ఇక్కడ ఫర్ లూప్ అనేది ఇండైరెక్ట్గా బ్లాక్ ఫార్మేషన్లో ఉంది ఫంక్షన్ బ్లాక్లో. సో ఇది ఫంక్షన్ లాగా అప్లై అవుతుంది. మనం స్పెషల్గా ఈవెన్ నెంబర్స్ని డిస్ప్లే చేయడానికి, ఆడ్ నెంబర్స్ డిస్ప్లే చేయడానికి, నెంబర్స్ స్కిప్ చేయడానికి, మల్టిపుల్ నెంబర్స్ తీసుకోవడానికి, ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలన్నా మనం ఇక్కడ ప్రత్యేకంగా కోడింగ్ ఏమి రాయలేదు. జస్ట్ ఆల్రెడీ ఉన్న బ్లాక్స్ని మనం యూజ్ చేస్తున్నాము. ఆ బ్లాక్స్ ద్వారానే మనము ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ని, అలానే మల్టిపుల్స్ ఇలా స్కిప్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకుంటూ మనం మల్టిపుల్స్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5th టేబుల్ తీసుకోవాలనుకోండి, 5, 10, 15 సేమ్ కౌంట్ బై 5 యూజ్ చేసుకున్నట్లయితే మనకి మల్టిపుల్ నెంబర్స్ కూడా వస్తాయి. ఈ విధంగా నంబర్స్ని ఎంత సింపుల్గా మనం రాయగలిగాం అనేది ఈ వీడియోలో చూసాం కదా. సో నెక్స్ట్ క్లాస్లో ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. Until then, keep coding and sharing me MNR.